ఈ మధ్య జర్మనీలో జనాల పైచం చూసి నాకైతే పిచ్చెక్కిపోతుంది. కళలు లేని సకల కళ వల్లప్పుడు కళలన్నీ చూపించినట్టు వింత వింతగా ఉంది. అర్థం కాలేదు కదా. ఈసారి విన్న నీకే కాదు, చెప్పి నాకు కూడా అర్థం కాలేదు. అండ్ మ్యాటర్లోకి వస్తే నేను మా చింటుగాడు మొన్నే డిస్కస్ చేసుకుంటాం బొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా కాలం అయిందని. అండ్ నేను వాడు ఈ క్రమంలో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నాకు వాడికి జరిగిన ఘోరాలు నేరాలు అన్యాయాల గురించి కంటిన్యూగా మాట్లాడుకున్న తర్వాత ఆహా ఇవన్నీ ఖచ్చితంగా మన వాళ్ళకి తెలియాల్సిందే. పేరెంట్స్ ఫస్ట్ ఆనందపడతారు, ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ నుండి బాగా సుఖానికి అలవాటు పడిపోతున్నారు, అక్కడికి వస్తే దూల తీరిపోతుంది అని ఒక క్లారిటీ ఉంటుంది కదా, అందుకే. అండ్ వీడియో గురించి వస్తే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మా ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఫన్ వేలో ఉంటుంది. సో మిస్ కాకుండా చూడండి. వీడియో చూస్తున్న పిల్లలు మరియు పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో రాడ్ రియాలిటీ ఆఫ్ జర్మనీ ఎపిసోడ్ నెంబర్ 3. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటే అపాయింట్మెంట్స్ గురించి. బాబో ఇక్కడ అపాయింట్మెంట్లో పంచాయతీ ఉంటుంది దేవుడా. నువ్వు ఎక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఏది చేయడానికి ఉండదు. ఫస్ట్ నువ్వు ఒక ఈమెయిల్ రాయాలి, ఆ ఈమెయిల్ నుంచి ఒక రెస్పాన్స్ చూడాలి, ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలటానికి ఉంటుంది. అంతేగాని మరీ కొంపలు కొల్లేరు అయ్యే స్టేజ్లో ఉంటే తప్ప మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి కలవలేం ఎవరిని. అండ్ ముఖ్యంగా ఈ హౌస్ అపాయింట్మెంట్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో అపాయింట్మెంట్స్ ఇవన్నీ మనకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఇవన్నీ విన్న తర్వాత ఎట్లుంటుంది అంటే, బ్రో లైఫ్ ఎట్టుంది బ్రో అక్కడ అంటే, స్టీల్ ప్లేట్లో వైట్ పుర్ర అన్నట్టు ఉంటుందండి. కంచంలో కపాలం అదేంటండి అర్థం కాలేదా? స్టీల్ ప్లేట్లో తెల్లటి బుర్రే. సో ఈసారి ఎక్స్పీరియన్స్ మా చింటుగాడికి కాదు, డైరెక్ట్గా అయ్యగారే బలి. ఏమైందంటే హీటర్ పాడైపోయింది నా రూమ్లో. హీటర్ పాడైపోతే సర్లే మనం చూడని చాలా అని అనుకున్నాం. ఫస్ట్ డే స్టీల్ డబ్బా, సెకండ్ డే ప్లాస్టిక్ డబ్బా. అర్థం కాలేదా? ఫస్ట్ డే బాగానే ఉంది చలికి, నేను నా గోల పనిలో వంటలు వార్పులతో బిజీగా ఉన్నాను. సెకండ్ డే చలికి నాకు దూల తీరిపోయింది, ఇంకా బాడీ షివర్ వచ్చేసింది. ఇట్లా కాదులే అని డైరెక్ట్ మా హౌస్ ఓనర్ గారికి ట్యూస్డే మెయిల్ పెడితే ఆడు వెనస్డే రియాక్ట్ అయ్యి థర్స్డే నీకు హీటింగ్ వాళ్ళు కాల్ చేస్తారని చెప్తే థర్స్డే వాళ్ళు కాల్ చేసి మండేకి అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. అరే బాబు నాకు ఆల్రెడీ ఇక్కడ ఫ్రిడ్జ్లో బతుకుతున్నట్టుంది, దయచేసి నాకు తొందరగా అపాయింట్మెంట్ కావాలి, లేకపోతే ఏమైపోతుందో అర్థం కాదు స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళండి అపాయింట్మెంట్స్ ఫుల్ అయిపోయినాయి, మళ్ళీ రాలేము, సో ఆ స్లాట్స్ తగ్గట్టే మేము వర్క్ చేస్తాం, నీకు మండే కావాలంటే మండే ఇస్తాం, లేకపోతే వెయిట్ చేయని అన్నారు. వద్దు నాకు మండేనే పర్లేదు, మండే అయినా పర్లేదు అన్న. సో నేను ట్యూస్డే నుంచి పాకులాడితే మండే వరకు అయింది ఆ పని. ఇంకా ఈ గ్యాప్లో అయ్యగారు 2 బెడ్షీట్లు, ఒక థర్మల్, ఒక టీ షర్ట్, దాని మీద ఒక ఫుల్ టీ షర్ట్, దాని మీద హుడీ, జబక్. ఇంకా అట్లా ఒక 3 రోజులు చలిలో బిక్కు బతికితే వచ్చి హీటర్ రిపేర్ అయింది. సో జర్మనీలో అపాయింట్మెంట్స్ గురించి చూస్తే ఈ మెయిల్ సిస్టము ఇదంతా ఉంటుంది. సో ఇది కొంచెం పంచాయతీలా ఉంటుంది వచ్చిన కొత్తల్లో. ఏంటి అట్లా వస్తున్నాం కదా తొందరలో, నీకు కూడా పెడతారు లేక కంగారు పడకు. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. సో సెకండ్ బొక్క గురించి మాట్లాడుకుంటే ఇది కూడా లైట్ గా అపాయింట్మెంట్స్ గురించే. ఏంటంటే ఈసారి సిటీ రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన కొత్తలో ఇక్కడ హౌస్లాండర్ ఆమ్ట్ ఉంటుంది. ఈ హౌస్లాండర్ ఆమ్ట్ అంటే మనం అక్కడికి వెళ్ళి పరాయి దేశస్తుళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నేను ఇక్కడ ఈ అడ్రస్లో ఉంటున్నాను, ఇక్కడ రిజిస్టర్ చేయండి అని చెప్పడం. కాకపోతే ఈ అపాయింట్మెంట్లు దొరికేసరికి మనకు దండం రా దూత అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ పని జరిగినా ఆ సిటీ రిజిస్ట్రేషన్ అయ్యే ఉండాలి. ఇక్కడ ఆన్లైన్ కాదు, చాలా వరకు అన్ని పోస్టులే వస్తుంది. మనకి లవ్ లెటర్లు వచ్చినట్టు పోస్ట్ లెటర్లు వస్తూనే ఉంటుంది. మనకు కాదులే, మీలో ఎవరికైనా లెటర్లు వస్తాయి అలా. సో కంటిన్యూగా పోస్టులు వస్తూనే ఉంటాయి. అండ్ మనకి ఎట్లుంటుంది అంటే ఆ ఇంటి పేరు మన ఇంటి బయట అతికియడం ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే, ట్యాక్స్ ఐడి కావాలా, టీకే ఇన్సూరెన్స్ లెటర్ కావాలా, పర్సనల్ నంబర్ కావాలా, శాలరీ స్లిప్పులు రావాలా, యూనివర్సిటీ నుంచి నీకు ఐడి కార్డులు రావాలా, యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలా, ఎట్ట చూసినా నీకు ఇంటి పేరు ఉండాల్సిందే. సో ఇదొకటి ఉంటుంది. కాకపోతే అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం. ఎప్పుడో తెల్లవారుజామున లేయాలి, రీఫ్రెష్లు కొట్టుకుంటుండాలి, మన వీసా అయిపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇదంతా సోదిలా ఉంటుంది. ఇక్కడ బాగా నత్తనడకన పనిచేస్తున్నట్టు ఉంటుంది. సో అది కూడా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలా మంది. నెక్స్ట్ వచ్చే బొక్క గురించి మాట్లాడుకుంటే జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడ ఏం కంపల్సరీ కాదు యూనివర్సిటీస్ గురించి, ఎందుకంటే చాలా కోర్సెస్ అన్ని ఇంగ్లీష్లో టాట్ చేసే కోర్సెస్ అన్ని జర్మన్ లాంగ్వేజ్ అడగరు. కానీ ఇక్కడ మనం సర్వైవల్ కావాలంటే జర్మన్ లాంగ్వేజ్
ఖచ్చితంగా వస్తేనే బెటర్. అండ్ చిన్న సిటీస్లో పోయి నువ్వు కానీ జర్మన్ లాంగ్వేజ్ రాలేదా, ఏలిముద్ర బ్యాచ్ ఇంకా మనం డైరెక్ట్గా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ముసలోళ్ళ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా తగిలినప్పుడు మాట్లాడినారంటే మాత్రం అయిపోయింది. ఇంకా మనకి ఇంకా నోట్ల నుంచి మాటలు రావు. వాళ్ళు మాట్లాడే జర్మన్కి మనకు రాని జర్మన్కి. దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటా మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? అండ్ మా చింటుగాడు ఇట్లనే వచ్చిన కొత్తలో ఏమైందంటే ఆడు బ్రో టాయిలెట్ వస్తుంది అన్నాడు. టాయిలెట్ వచ్చిన తర్వాత చూపించి అక్కడ ఇక్కడ ఏంటంటే దామెన్ అంటే అమ్మాయిలకి, హెర్రెన్ అంటే అబ్బాయిలకి. నేనేం చూపించాడికి దామెన్లో డామ్ మెన్ అని ఉంది కదా ఇది అబ్బాయిలది, హెర్రెన్లో హెర్ర ఉంది కదా ఇది అమ్మాయిలది అని చెప్పా. కాకపోతే డామెన్లోకి ఆడు వెళ్ళిపోయాడు, అది అమ్మాయిల టాయిలెట్. రచ్చ ఇంకా ఆడికి. సో అలా నువ్వెక్కడ చూసుకున్నా నీకు జర్మన్ లాంగ్వేజ్ వస్తే చాలా బెటర్. అండ్ ఇక్కడ హాస్పిటల్స్లో అపాయింట్మెంట్స్ నువ్వు బుక్ చేస్తే రిసెప్షనిస్ట్ అందరూ కొంచెం ఓల్డ్ లేడీసే ఉంటారు. వాళ్ళు కూడా జర్మన్లోనే మాట్లాడతారు మ్యాక్సిమం, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో అట్లా మాట్లాడినప్పుడు అపాయింట్మెంట్ దొరికించుకోవాలన్నా కష్టమే. అండ్ దాంతోపాటు హెయిర్ కట్కి పోయిన తర్వాత వాడు మ్యాక్సిమం ఇక్కడ హెయిర్ కట్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, జర్మనే మాట్లాడతారు చిన్న సిటీస్లో అయితే. సో మనం ఎన్ని చెప్పినా వాడు మాత్రం వాడికి వచ్చిందే, నీకు నచ్చింది చెప్తావు వాడికి వచ్చింది చేస్తాడు, అట్లా ఉంటుంది. సో హెయిర్ కటింగ్కి కూడా నీట్గా ప్రిపేర్ అయిపోతారు కొంతమంది, ఇట్లా కావాలి అట్లా కావాలని జర్మన్లో ముందే. సో లాంగ్వేజ్కి బాగానే ఇబ్బంది ఉంటుంది. సో జర్మనీకి ఎవరైనా రావాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే నేనైతే వాళ్ళ కోసం ఒక ఈ బుక్ చేసిన. ఈ బుక్లో మొత్తం జర్మనీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా ఈ బుక్ మీ ఈమెయిల్ ఐడికే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 4వ బొక్క గురించి మాట్లాడుకుంటే బాబో ఇక్కడ హౌసింగ్ ఇబ్బంది చాలా పెరిగిపోతుంది. ఇల్లు దొరకట్లేదు, జనాలు విపరీతంగా పెరిగిపోతున్నారు, ఇల్లు దొరకట్లేదు, దొరికిన ఇల్లులేమో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నే మా చింటుగాడి ల్యాండ్ లార్డ్ హౌస్ ఓనర్ అవతల పోనీ కాంట్రాక్ట్ అయిపోయింది అన్నాడు, వచ్చి మా ఇంట్లో తలకే దాచుకున్నాడు. సో ఇళ్ళ గొల్ల చాలా ఎక్కువైపోయింది. స్టూడెంట్స్కే కాదు, ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందే. ఎందుకంటే ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక్కడ జనాల ఇంటేక్ ఎక్కువైపోయింది. దాంతోపాటు ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల ఉక్రెయిన్ దేశస్తులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చినారు. సో ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోవడంతో ఇళ్ళ ప్రాబ్లం విపరీతంగా వచ్చేసింది. సో స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు ప్లాన్ చేస్తుంటే మీరు ఆల్రెడీ టార్గెటెడ్ సిటీ లేకపోతే అప్లై చేసి అడ్మిషన్ వస్తుంది అని అనుకున్న సిటీకి ముందే ఇప్పటి నుంచి అప్లై చేస్తూ ఉండండి. వేగేలో కానీ లేకపోతే స్టూడెంట్ డామ్స్లో కానీ. సో ముందు నుంచే మీరు వెయిటింగ్ లిస్ట్ ఉంటే అట్లీస్ట్ మీరు వచ్చే టైంకి అంతా మీకు అపాయింట్మెంట్ ఇల్లు దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మిస్ కాకుండా చూడండి. అండ్ 4వ వరస్ట్ థింగ్ ఏంటిదో తెలుసా, వింటర్లో ఉండి వింటర్ గురించి మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది. మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. అట్లా ఉంది. విపరీతంగా వానవాడు ప్రశాంతంగా వీడియో చేద్దామని వచ్చినా కూడా వానే పడుతుంది లాస్ట్కి. ఎట్లా ఉంటుందంటే ఓకే ఇది వింటర్ అంతా మ్యాక్సిమం ఏదో చినుకుల్లో తడుస్తున్నట్టే ఉంటుంది మనకు. అంత చల్లగా అంత వరస్ట్గా వాతావరణం. ఓరి బాబోయ్ ఇగో వెరైటీగా ఉంటుంది. ఇప్పటి వరకు క్లైమేట్ బాగానే ఉంది, ఒక్కసారిగా చూడండి ఎట్లయిపోయిందో. వింటర్ అంతా ఇట్లనే ఉంటుంది, ప్రశాంతంగా అయిపోతుంది అనుకునే లోపల వాన జమ్మని పడి ఉంటుంది. ఎప్పుడు పడి ఉంటుందో అర్థం కాదు. ఎట్లుంటుందంటే ఇప్పుడు పొద్దున్న కాలేజ్ 8:30కి స్టార్ట్ అనుకో, సాయంత్రం 5కి ఇట్లా అయిపోతుందంటే జర్మనీలో వింటర్లో నీకు లైట్ రావడానికే సాయంత్రం 8:30 మార్నింగ్ 8:30, 9 అట్లా అయ్యిద్ది. సాయంత్రం 4:30కి అంతా చీకటి అయిపోద్ది. నువ్వు పోయినప్పుడు రాత్రిలో పోయినట్టే ఉంటుంది, వచ్చేటప్పుడు రాత్రి వచ్చినట్టే ఉంటుంది. ఆ డార్క్నెస్ని చూస్తావు. అండ్ దాంతోపాటు ఇట్లా వర్షం పడుడు అనేది మనకు బోనస్. క్లైమేట్ అంత బాగుంది అని అనుకునే లోపల వాన పడిపోద్ది. అందుకే ఇక్కడ చాలా మంది బ్యాగులో అంబ్రెల్లా ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోతున్నట్టుంది నాకైతే. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే జర్మనీ ఏదో బొక్కల్లో ఉంది ఇదే ఉంటుంది అని ఉండదు. ప్రతి దేశానికి దాని పాజిటివ్స్ దాని నెగిటివ్స్ చాలా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.